కోనసీమలో మరోసారి బ్లో అవుట్ జరిగింది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయి మంటలంటుకున్నాయి. 8 గంటలుగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అంతకంతకు మంటల తీవ్రత పెరుగుతోంది. బ్లో అవుట్ తీవ్రతను తగ్గించేందుకు ఓఎన్జీసీ ఫైర్ అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మలికిపురం మండలంలోని ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. అవి అంతకంతకు విస్తరించాయి. 100 అడుగుల మేర మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కలున్న కొబ్బరి చెట్లన్నీ మాడి మసయ్యాయి. అయితే బ్లో అవుట్ మొదలవగానే ఓఎన్జీసీ అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. మలికిపురం మండలం ఇరుసమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 300 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రామాన్ని అధీనంలోకి తీసుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. డ్రిల్ సైట్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం వరకు ఎవరూ రాకుండా కట్టడి చేశారు. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైట్, అది ఓఎన్జీసీ బావి నుంచి లీక్ అవుతున్న గ్యాస్ పరిసర ప్రాంతాలు, అక్కడ ఎగిసిపడుతున్న మంటల్ని చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఆ టాప్ వ్యూ నుంచి చూస్తుంటే తెలుస్తోంది ఎంత మేర మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి అనేది. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. కరెంట్లీ అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, మంటలు అదుపులోకి వచ్చాయా లేదా, ఎంత మేర వచ్చాయి, ఈ డీటెయిల్స్ అన్ని అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, సౌజన్య, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బ్లోఅవుట్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపట్టడం జరిగింది. ఇక్కడ 1993లో ఏ రకమైతే బావి ఉన్నదో ఆ బావిలో ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ ఆపరేషన్ మొదలుపెట్టిన అందులోనే ఇప్పుడు బ్లోఅవుట్ సంభవించడం జరిగింది. అయితే 2024లో ఒక ప్రైవేట్ సంస్థకి దీన్ని అప్పగించడం జరిగింది. అప్పుడు దీంతో ఇక్కడ అంతా కూడా డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలోనే 2,500 మీటర్ల లోతు వరకు కూడా వెళ్ళి డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలోనే అక్కడ ఈ బ్లోఅవుట్ సంభవించడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఇక్కడ మంటలు ఎగిసిపట్టడం జరిగింది. 20 మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ మంటలు కొనసాగడం జరుగుతుంది. దీని మీద అధికారులు అంతా కూడా అప్రమత్తం అయ్యారు. దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతున్నారు, అది చూద్దాం. No, that's not the case. And what ONGC authorities have said, so first only gas leak ayi, it has formed a cloud. So a cloud inka peddaga unte inka ఎక్కువ issues ayyayi. We are lucky enough that it has converted into flame. So due to some X, Y or Z reasons. So flame అయిన తర్వాత మనకి ఆ స్ప్రెడ్ అనేది ఉండదు. ఎక్కడైతే లీక్ అవుతుందో ఇమ్మీడియట్ గా దట్ విల్ బి ఎవాపరేటెడ్ సో దట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఫైర్ విల్ బి రెడ్యూస్డ్. సో ఆ విధంగా వాట్ ఓఎన్జీసీ అథారిటీస్ ఆర్ సేయింగ్ ఇస్ దట్ సో ఫైర్ రావడం ఒక రకంగా మంచిదే. సో దట్ మనకి ఆ గ్యాస్ అయితే లీక్ అయిందో అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. విత్ ఇన్ లిమిటెడ్ ఏరియాలోనే అది ఉంటుంది. I will just confirm with the technicalities. Okay. Right. Thank you. I will just confirm with the technicalities. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయని చెప్తున్నారు. సార్, ఇక్కడ ఎంత గ్యాస్ ఉండే అవకాశం ఉంది? సార్, ఒక్కడైతే మీ అందరికీ తెలియపరచాలి. రైట్, మీ అందరికీ ఒకటే తెలియపరచాలన్నా, ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు వరకు అయితే మాత్రం మనం ఫస్ట్ దీన్ని ఏ విధంగా అయినా సరే ఈ మంటల్ని అదుపులోకి తీసుకోవాలి. అది మాకు ఫస్ట్ లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే గ్యాస్ లీక్ అయినప్పుడు కూడా మేము ఫస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత కేంద్రానికి పంపిస్తూ, అలాగే అక్కడ కేంద్రానికి తీసుకెళ్లిన తర్వాత వారికి భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత మాకు ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆ గ్యాస్ ఇప్పుడు ఫ్లేమ్ కింద మారింది. ఈ ఫ్లేమ్ని మనం అదుపులోకి తీసుకురావాలి. ఇప్పుడు మా స్ట్రాటజీని అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీన్ని అదుపులోకి ఏ విధంగా తీసుకురావాలి, ఎంత త్వరగా మనం తీసుకొచ్చే విధంగా ఇంకేనా ఉంటాయా. ఇప్పుడు ఆల్రెడీ ఓఎన్జీసీ వాళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలియపరిచారు. ఏంటి, బ్లాంకెట్ వేసి ఇప్పుడు ఈ పంపులు తీసుకొచ్చి పంపులు ఏర్పాటు చేసిన తర్వాత ఒక బ్లాంకెట్ కింద ఏర్పాటు చేస్తే అప్పుడు టెంపరేచర్ కొంచెం కంట్రోల్ ఎన్వైరన్మెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మెషినరీ
లోపలికి వెళ్ళి దీన్ని మొత్తం క్లోజ్ చేసే విధంగా ఏర్పాటు చేయగలుగుతారు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ దాన్ని అదుపులోకి తీసుకురావాలని చెప్పి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోమని తెలియపరిచారు. ఇది అయిన తర్వాత వన్స్ ఇది అంతా కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేసుకుంటూ ఏమయ్యాయో ఆ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసుకుని దాన్ని రిపోర్ట్ వచ్చిన దాని తర్వాత ఎక్కడైనా నిర్లక్ష్యం ఏమైనా జరిగినా ఉంటే కూడా ఆ రిపోర్ట్లో తేలిన తర్వాత ఖచ్చితంగా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మీ అందరూ ఇప్పుడు కూడా మనం ఆల్రెడీ ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర కూడా ఒక ఇతర దేశాల నుంచి వాళ్ళ యుఎస్ నుంచి వాళ్ళకి ఒక టీం ఉంది. ఆ టీం కూడా ఆల్రెడీ దీని మీద పనిచేయడం ప్రారంభించడం జరిగింది. ఆ టీం కూడా రేపు మార్నింగ్ వచ్చి ఆల్రెడీ రాత్రి నుంచి కూడా వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మనం అదుపులోకి తీసుకొస్తాము, ఎంత తక్కువ సమయంలో దాన్ని అదుపులోకి తీసుకొస్తాము, ఇవన్నీ కూడా వాళ్ళు కార్యాచరణ వాళ్ళు రూపొందించబోతున్నారు. రేపు మార్నింగ్ కల్లా టీం మెయిన్ హెడ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా రేపు రాబోతున్నారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అసెస్మెంట్ చూసి అంతలోకి మేము ఇప్పుడు వరకు కూడా ఇక్కడ నర్సాపురం నుంచి తీసుకురావాల్సిన పంప్ అయినా సరే లేకపోతే జెన్ సెట్స్ అయినా సరే అన్నిటినీ కూడా తీసుకురావడం, ఈ రిగ్ చుట్టుపక్కల మీకు రిగ్ చుట్టుపక్కల ఉన్న మనకి వెనకాల భాగం ఏమో 3 పంపులు ఏర్పాటు చేసుకున్నాం, ముందు భాగం ఒక పంపు ఏర్పాటు చేసుకున్నాం. దానికి కావాల్సిన కెనాల్ నుంచి వాటర్ని కూడా రప్పించుకునే విధంగా జేసీబీలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఫస్ట్ ఒక ప్రయారిటీ ఇప్పుడు ఉన్నది అంటే ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ మంటల్ని అదుపులోకి తీసుకురావాలి. ఆ విధంగా ఈ విషయం కూడా మేము ఆల్రెడీ మాట్లాడడం జరుగుతుంది. దీనికి ఒక కరెక్ట్ ఎస్టిమేషన్ మాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. అయితే మంటలను అదుపు చేయడానికి మట్టికి నిపుణుల బృందం ఇక్కడికి ఇప్పటికే చేరుకోవడం జరిగిందని చెప్తున్నారు. అలాగే హైదరాబాదు, చెన్నై నుంచి కూడా ప్రత్యేక నిపుణుల బృందం రేపు ఉదయానికి ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకుంటుందని చెప్తున్నారు. అయితే ఈ ఘటనా స్థలం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఇసురుమండ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు కూడా ఎవరిని కూడా ఇక్కడ లోపల రానివ్వకుండా కట్టడి చేయడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కిలోమీటర్ దూరం వరకు ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లోనన్నింటినీ కూడా మొత్తం పూర్తిగా ఈ ఖాళీగా చేయించడం జరిగింది. అన్ని ఇళ్లు కూడా ఖాళీ చేయించి ఇక్కడ ఫైర్ ఇంజిన్లు అన్ని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నాం, ఇదంతా కూడా ఫైర్ ఇంజిన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే రేపు పొద్దున్న నిపుణుల బృందం వచ్చిన తర్వాత వాళ్ళు పరిశీలించిన తర్వాత ఎప్పటికీ దీన్ని కట్టడి చేయగలుగుతాము ఏంటి అనేది కూడా తెలుస్తుందని చెప్పి అప్పుడు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధి అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ కానీ చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా చెప్తున్నది ఏంటంటే ముందు దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరుగుతున్నది. అంబ్రెల్లా టైప్లోని నీళ్లు పంపింగ్ చేసిన తర్వాత ఆ నీళ్లతో దీన్ని కట్టడి చేయడం, అలాగే మట్టి కూడా పంపి తర్వాత దాంతో కూడా కట్టడి చేసే చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అయితే రాత్రి అయిపోవటం, అలాగే నిపుణుల బృందం హైదరాబాద్, చెన్నై నుంచి రావాల్సి ఉండటంతో ఇక్కడ కాస్త ఆలస్యం అవుతున్నది. వాళ్ళందరూ కూడా రేపు ఉదయానికి అందరూ కూడా చేరుకుంటారు. నిపుణుల బృందం వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఎంత కాలంలో కట్టడి చేద్దాం, ఎన్ని రోజులు పడుతుంది ఈ మంటలు అదుపు చేయడానికి అనేది మట్టికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది. 1995లో వచ్చిన బ్లోఅవుట్ చూసినట్లయితే అప్పుడు పాసలపూడిలో వచ్చిన బ్లోఅవుట్ 60 రోజుల పాటు మంటలు ఎగిసిపడి అప్పుడు రావడం జరిగింది. అదే తరహాలో ఈసారి వచ్చినప్పటికీ కూడా సాంకేతిక పరిజ్ఞానం, అలాగే సాంకేతిక నిపుణులు ఉన్నారు, అలాగే సాంకేతిక పరికరాలు ఉన్నాయి. దీన్ని వెంటనే కట్టడి చేయడానికే మేము వీలైనంత తొందరగా కట్టడి చేయడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతున్నది. సౌజన్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.